నేషనల్ హైవే 65కి బీరంగూడ కమాన్కి ఎగ్జాక్ట్గా మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్. అదేవిధంగా బీరంగూడ కృష్ణారెడ్డిపేట 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అయితే మీకోసం ఈరోజు తీసుకువచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. మనకి ఇంటి ముందు రోడ్స్ కూడా 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఉన్నాయి. సెంటర్ లైన్ డ్రైనేజ్, అదేవిధంగా సొసైటీ వాటర్ ఫెసిలిటీ ఉన్న హౌస్ అయితే ఈరోజు మీకు తీసుకువచ్చాను. మనకి విశాలమైన పార్కింగ్ అయితే కలిగి ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. అదేవిధంగా ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పార్కింగ్ చూశారు కదా, చాలా విశాలంగా ఉంది. హౌస్ డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి 30x50 అయితే ఉంటుంది. టోటల్గా 167 గజాల్లో G+1 హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే 2600 నుంచి 2700 ఎస్ఎఫ్టీలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ బోర్ పాయింట్, స్టోరేజ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి కిచెన్ బ్యాక్ సైడ్ గల్లీ కూడా మనకి 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి సౌత్ డైరెక్షన్లో కూడా మనకి 18 ఇంచుల గల్లీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను. సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి నార్త్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి ఇక్కడే విశాలమైన హాల్ అయితే కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా హౌస్ అనేది అద్భుతంగా నిర్మించబడడం జరిగింది. ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు కిచెన్ ఏరియా కూడా కవర్ చేసి చూపిస్తాను. హాల్ ఏరియా చూసారు కదా, హాల్ ఏరియా కూడా చాలా పెద్దగా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని పక్కనే మనకి కిచెన్, అదేవిధంగా దేవుడి గది కూడా ప్రొవైడ్ చేశారు. మనకి గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే ఈరోజు మీకు తీసుకురావడం జరిగింది. ఇక్కడే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు అవుట్ సైడ్ కూడా కవర్ చేసి చూపిస్తాను. ఫాల్ సీలింగ్లో డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి బీరంగూడ కమాన్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ అనేది 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ నుంచి మనం గచ్చిబౌలికి చూసుకుంటే అరౌండ్ 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా హైటెక్ సిటీకి చూసుకుంటే 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్కి వచ్చేసరికి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్, అదేవిధంగా సైడ్కి పట్టుకోవడానికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న వాల్ మౌంట్స్ కూడా చాలా మంచి డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గకుండా బిల్డర్ గారు అద్భుతంగా నిర్మించబడడం జరిగింది ఈ హౌస్ అనేది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,73,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు బెడ్రూమ్స్ కూడా కవర్ చేస్తున్నాను చూడు. కామన్గా మనకి ఇక్కడ వాష్రూమ్, ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ మనకి ఒక 5 to 1 వీక్ వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసుకునే ఆప్షన్స్ కస్టమర్కే వదిలిపెట్టారు ఓనర్ గారు. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ పైన మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎల్ఆర్ఎస్ పెయిడ్ మున్సిపల్ పర్మిషన్స్తోని ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీకు హాల్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను చూడండి. హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇంటి డైమెన్షన్స్ 30x50 అయితే ఉంటుంది. టోటల్గా 167 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇల్లు అనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడే మనకి డైనింగ్ ఏరియా పక్కన కిచెన్, అదేవిధంగా దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. డైనింగ్ ఏరియా ఫ్లోరింగ్ వచ్చేసరికి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ కూడా చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారు. కిచెన్కు ఉన్న ప్లాట్ఫామ్ జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఇక్కడే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాము. అదేవిధంగా మన ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి
ఈ ఇంటికి గల్లీ చూసుకుంటే మనకు వెంటిలేషన్కి సరిపడా గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గల్లీ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి నార్త్ డైరెక్షన్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాస్తే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.